లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నిజంగా. సన్ ఆఫ్ చిరంజీవి అంటే రామ్ చరణ్ తేజ్ గ్లిప్స్లా ఒక్క 6 ఇట్లా కొడతానంటే కళాసుప్ర ఇండియన్ బాక్స్ ఆఫీస్కే తగిలింది. ఎలా అనిపించాయి గ్లిమ్స్, ఎలా అనిపించాయి రామ్ చరణ్ పెద్ది? బాగున్నాయి, చాలా బాగున్నాయి నిజంగానే. అంటే బిఫోర్ మూవీస్ కంటే ఈ మూవీలో అయితే చాలా అంటే చాలా లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నిజంగా. సన్ ఆఫ్ చిరంజీవి అంటే సన్ ఆఫ్ చిరంజీవి. ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయితే వేసిండో నేను కూడా అన్ని క్యారెక్టర్స్ ట్రై చేస్తాను అనమాట. రీసెంట్గా చూసిన మూవీస్ అన్నిలో హైలైట్ ఉన్నాయి. ఇంక ఈ పిక్స్ అయితే ఈ గ్లిమ్స్ అయితే ఇంకా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. అంటే బ్యాట్ పట్టుకొని బాల్ కొట్టే సీన్ ఎలా అనిపించింది అక్క మీకు? ఇప్పుడైతే క్రికెట్కి అందరు ఫ్యాన్స్ కదా, సో ఈయన బ్యాట్ ఈ పోస్టర్స్ అయితే అంటే ఇప్పుడు క్రికెట్ నడుస్తుంది కదా, సో అందరికీ హైలైట్ అనిపిస్తుంది ఇదైతే. ఈసారి అంటే పెద్ద సినిమాతో రామ్ చరణ్ 6 కొడతాడా? కొడతాడు, 6 అయింది, సెంచరీ కూడా కొడతాడు. ఆ మాస్ లుక్ ఎలా అనిపించింది అక్క రామ్ చరణ్ చూస్తే మీకు? క్రేజీ అనిపించింది. ఇక మాస్ జాతర అనుకోవచ్చా? అనుకోవచ్చు, మాస్ జాతర. ఓవరాల్గా 1 wordలో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? సన్ ఆఫ్ చిరంజీవి అంతే సూపర్. పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయి? ఎట్లా అనిపించింది అంటే బ్యాట్ ఇట్లా పట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా గుద్ది ఇట్లా కొడితేనంటే శ్రీకాకుళం లాగా కొడితే హైదరాబాద్ ట్యాంక్ బండ్లా పడ్డది బాలు. బ్యాట్ ఏమో వచ్చి మా పక్కనే మా బస్తీలో పడ్డది. అరే ఏమన్నా ఉండదా, ఒకే పని చేసే నీకే, ఒకే పని చేసుకున్నాం మేము, అర్థమైందా? ఒకటే జన్మ ఉంటుంది కాబట్టి అందరు మంచిగా ఒకటే పని చేసుకొని మంచిగా సెటిల్ గారి యాద పడితే అది చేకూర్రి సంకానాకి పోతారు అని చెప్తున్నాడు రామ్ చరణ్ అన్న, అర్థమైందా? ఒకటి బుచ్చి బాబానా బా ఏందన్నా నీవు నీ సినిమాలు ఎట్లుంటాయి ఏం కథ అని అనుకున్నామా అని, ఇంత ఊరా మాసా అని అనుకోలేదు. ఇంకొక విషయం, మన ఆస్కార్ అవార్డు తెచ్చిన రామ్ చరణ్ తేజ్ కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సార్ పూరా డ్రమ్ములు ఇట్లా గన్ను తీసుకొని ఇట్లా కొట్టిండో ఏమో మ్యూజిక్ నాకు తెలిసి. అరే ఏం సార్ ఇప్పుడు గింతగానమ్మా మ్యూజిక్ నేను ఎప్పుడు చూడలే. బుచ్చిబాబు సార్ నీకు దండాలు, జల్దీ ఆ సినిమాని మాకు తొందరగా రిలీజ్ చేయర్రి. ఏంటంటే మేము ఆగలేకపోతున్నాం. థియేటర్ కాడ ఈ పొద్దు పోయి కూకుంటే మళ్ళీ రిలీజ్ డేట్ వరకు ఇక మీ ఇష్టం చూడపా, ఇక ఏమైనా చేసుకొని మాకేమైనా అయిందంటే నీదే పూచి.